ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంప్రదాయ మత్స్యకార అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన తమ్ముడోల శంకర్ని మత్స్యశాఖ కమిషనర్గా నియమించడం పట్ల తెలుగు రాష్ట్రాలలో ఉన్న మత్స్యకార కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ అతి సామాన్య కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన డోలా శంకర్ మత్స్యకారులు సమస్యలపై పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారన్నారు. మత్స్యకారులు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారో అనేది తన చిన్నతనంలోనే చూశారన్నారు. విద్య ద్వారా తన జాతికి చైతన్యపరిచి మత్స్యకారుల సంక్షేమం కొరకు పనిచేయాలనే ఆలోచనలు కలిగి సివిల్ సర్వీసులో ఉత్తీర్ణత సాధించిన పిమ్మట ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీసెస్ అధికారిగా పలు విభాగాల్లో సమర్థవంతంగా తన విధులను నిర్వర్తించారని కొనియాడారు. మొదటి నుండి మత్స్యకారుల కొరకు పనిచేయాలనే దృక్పథం కలిగిన డోలా శంకర్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసే మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ కేరళ రాష్ట్ర విభాగంలో డైరెక్టర్గా సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వహించి విశేష గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వ సర్వీస్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వీస్ ద్వారా మత్స్యకారుల సంక్షేమం కొరకు పనిచేయాలనే వ్యక్తిని నిరుత్సాహపరిచి ప్రాధాన్యత లేని పోస్టులను కేటాయించింది గత ప్రభుత్వం. మత్స్యకార వృత్తి సమస్యలు సొసైటీల నిర్వహణపై అనుభవం కలిగి మత్స్యకారులతో ప్రత్యక్ష అవినాభావ సంబంధం కలిగిన తమ్ముడోల శంకర్ గారిని మత్స్యశాఖ కమిషనర్గా నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తమ్ము డోలా శంకర్ గారిని మత్స్యశాఖ కమిషనర్గా నియమించడం అనేది మాకు చాలా ఆనందదాయకం. మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు మేము తెలియజేసేది ఏమంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మత్స్యకార కులాల నుంచి వచ్చిన ఒక వ్యక్తిని మత్స్యశాఖ కమిషనర్గా నియమించడం ఇదే ఫస్ట్, ఇదే మొదటి. ఇంకా మత్స్యశాఖ కమిషనర్ కూడా ఈ ప్రభుత్వం మరిన్ని అవకాశాలు కల్పించి పరిపాలన కావచ్చు, మత్స్యకారుల సమస్యను పరిష్కరించే విషయంలో కావచ్చు, ప్రభుత్వం కూడా తోడుగా ఉండి మత్స్యకారుల సమస్య పరిష్కరించే విధంలో కమిషనర్కి మీరు వెనుకలుగా నిలవాలని చెప్పి, మా సమస్యలు కూడా పరిష్కారం చేసే విషయంలో మీరు మాకు అండగా నిలవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము. ఇంకా భవిష్యత్తులో ఏదైతే మత్స్యకార సమస్యలు ఉన్నాయో జీవో ఆర్టీ 217 కావచ్చు, మైదాన ప్రాంత మత్స్యకారులు కూడా వేట విషయ సమయంలో నష్టపరిహారం కావచ్చు, 49 మంది వేటకు వెళ్తూ చనిపోతే వాళ్ళ క్లైమ్ మొత్తం కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ పరిష్కారం కావచ్చు. సొసైటీలు మొత్తం కూడా దళారులతో చిన్నభిన్నం అయిపోయింది. సొసైటీలు మొత్తం కూడా ప్రక్షాళన చేయాలి. ప్రతి సామాన్యుడు చేపలు పట్టిన ప్రతి సామాన్యుడు కూడా ప్రభుత్వం ఇచ్చే లబ్ధి చేకూరాలి. వంటి సమస్యలన్నీ కూడా కమిషనర్ గారు డోలా శంకర్ గారు పరిష్కరిస్తారని మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా వారికి సపోర్ట్గా ఉంటుందని కూడా మేము సందర్భంగా భావిస్తున్నాము. మరి ఈ చక్కటి అవకాశాన్ని తమ్ము డోలా శంకర్ గారు మా మత్స్యకారుడికి కల్పించిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పురంధేశ్వర గారికి, ముఖ్యంగా అన్ని పార్టీలకి, కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీకి, పార్టీ పెద్దలకి అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మత్స్యకార కులం, మా కులంలో ఉన్న పెద్దలు మంత్రివర్యులు పొద్దు రవీంద్ర గారికి కావచ్చు, కొండబాబు గారికి కావచ్చు, నర్సాపురం ఎమ్మెల్యే తొమ్మిడి నాయుడు గారికి పేరు పేరున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి మాకు ఒక మత్స్యకార సమాజానికి చెందిన వ్యక్తినే మత్స్యకార కమిషనర్గా నియమించడం మాకు ఎంతో ఆనందదాయకం. మరి మేము ఈ విషయాన్ని ఈరోజు స్వాగతిస్తూ, మరి అలాగే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో రాబోయే రోజుల్లో ఈ మత్స్యకార సమస్యలపై మరి అనేక సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించిన దిశగా వెళ్ళాలని, అలాగే మరి ఎవరైతే ఈ కూటమిలో కష్టపడిన పార్టీలో ఉన్న మత్స్యకారులందరూ కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా న్యాయం చేకూర్చాలని, మరి అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారిని, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వర గారిని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుకుంటూ ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను.